I am to announce to the August House the Honorable Minister for Food and Civil Supplies, Government of Telangana, has arranged lunch 30/3/2026 at 1 p.m. at Central to Honorable Chief Minister, Honorable Ministers and MLCs, all MLCs, with the Sannabiyam, which is being provided to the people of Telangana at free of cost of the ration cards through the fair prices shops. All the members are requested to make it convenient to join for the lunch. I am to announce to the House that I have received the following 3 messages from Honorable Speaker, Telangana Legislative Assembly, in accordance with Rule 123 of the Rules of Procedure, Conduct of Business in the Telangana Legislative Assembly. I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly 25th, 26th and 29th March 2026. Number 1, the Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026, LA Bill 15 of 2026. Second, the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026, Bill number 16, 2026. Number 3, the Telangana Panchayat Raj Bill, the Third Amendment Bill 2026, LA Bill number 17 of 2026. One more message from Honorable Speaker. The Telangana Employees Accountability and Monitoring of the Parental Support Bill 2026, Bill number 18 of 2026 with official amendments. తీసుకోవాలా? I request the గౌరవ సభ్యులకు ప్లీజ్ గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. I request the Minister SC and ST Welfare to move the motion for taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Adhyaksha, Sir, Chairman Sir, I beg to move that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 be taken into the consideration. Adhyaksha. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక మహోన్నతమైన ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభావ పితృదేవోభావ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్ ప్లీజ్. తాతా మధు గారు, శంపీపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదన్నా ఉంటే మీ మరియు భద్రతతో జీవించాలనే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అధ్యక్ష. తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కల్పించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 32.68 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 9.27% ఉంది. ప్రస్తుతం 2026 నాటి వృద్ధుల సంఖ్య సుమారు 45 లక్షలు చేరుకున్నట్టు అంచనా. ఇందులో చాలా మంది వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 ఆ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పటికీ దాని బదులు ద్వారా అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం సగటున 1800 కేసులు ఆర్డీఓ కార్యాలయంలో నమోదవుతున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కేసుల నమోదును సులభతరం చేయడానికి, ఉత్తరంగా న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొత్తగా పోర్టబుల్ను అందుబాటులో తెచ్చింది. అధ్యక్ష, అయితే పోషణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా వృద్ధ తల్లిదండ్రుల యొక్క పోషణ ఖర్చులకు పొందడానికి పిల్లలకు పదే అడగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఆర్థిక సామర్థ్యాన్ని ఉన్నప్పటికీ తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి ఉద్యోగాల దృష్టి సారిస్తూ మరింత పటిష్ట అమలు చేయగల మరియు బాధ్యతగా వ్యవస్థను అవసరం ఉన్నది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, మానవత దృక్పథంతో కుటుంబ విలువల పట్ల ఉన్న ప్రగాఢమైన నిబద్ధత వృద్ధ తల్లిదండ్రుల యొక్క గౌరవప్రదమైన జీవితం గడపాలని లక్ష్యంతో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రులకు పోషణ జవాబుదారితనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను మన ప్రభుత్వం గౌరవ సభ ముందు తీసుకొచ్చింది. అధ్యక్ష, ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజారంగ సంస్థలు, ఉద్యోగులు మరియు రాష్ట్ర సంకృత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ లేని ఇతర నిధుల ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగులందరూ వర్తిస్తుంది. అధ్యక్ష, అదనంగా నమోదు చేయబడినటువంటి లైసెన్స్ పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ పరిధిలో వస్తారు. అధ్యక్ష,
అలాగే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎన్నిక చేయబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన ప్రజాప్రతినిధులు నెల వారి వేతనాలు లేదా భత్యాలు పొందుతున్నటువంటి వారు కూడా ఈ బిల్లు పరిధిలో వస్తారు అధ్యక్ష. నిర్లక్ష్యానికి గురి అవుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగస్తులైన తమ పిల్లల మీద నియమిత అధికారికి జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ విషయంపై విచారణలో రుజువైతే అట్టి ఉద్యోగుల నెలసరి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయలు ఏది తక్కువ అయితే అది నేరుగా తగ్గించి వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ఏదైతే ఈ యొక్క గొప్ప బిల్లును ఈ యొక్క శాసనమండలిలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ ప్రతిపాదన బిల్లు ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడం కాకుండా కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైన బాధ్యత విలువలను పునరుద్ధరించడం కాకుండా ప్లీజ్ మీ ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థ కాపాడండి. కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైనటువంటి బాధ్యత విలువ పునరుద్ధరించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఇది వృద్ధ తల్లిదండ్రులకు గౌరవ భద్రత మరియు సంరక్షణతో జీవించేందుకు సహాయపడడం కాకుండా ఉద్యోగం చేస్తున్న పిల్లల సమాజంలో బాధ్యతమైనటువంటి వ్యక్తులుగా మరియు ఆదర్శప్రాయాలుగా నిలవాలనే లక్ష్యంతో రూపొందించబడింది అధ్యక్ష. తల్లులు మనకు జీవితాన్ని ఇచ్చారు అధ్యక్ష. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు. మన భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. మరి అంకితం అలాంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇబ్బందులు పడకూడదు, వారు గౌరవంగా ఈ సమాజంలో ఈ యొక్క వారి జీవితంలో సుఖంగా ఉండాలి, ఒక బాధ్యత గౌరవంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం వృద్ధుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ సమాజంలో ఈ చట్టాన్ని, ఈ సంకల్పాన్ని ఒక ప్రతిబింబంగా, అందువల్ల గౌరవ సభ్యులు బిల్లును సమగ్రంగా పరిశీలించి తమ మద్దతును తెలిపాలని ఆశిస్తూ ఈ బిల్లును ఆమోదించాలని, రాష్ట్ర వృద్ధి తల్లిదండ్రుల భరోసా కల్పించాలని నమ్ముతూ ఈ బిల్లును నేను ప్రవేశపెడుతున్నా అధ్యక్ష. అద్దంకి దయాకర్ గారు, నౌ డిస్కషన్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్. అద్దంకి దయాకర్ గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు కన్న తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో ఏ విధంగా పిల్లలు బాధ్యతగా ఉండాలనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు ఈ సామాజిక బాధ్యతగా ఈ బిల్లును ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. కూడా గత ప్రభుత్వాలు ఆలోచించలేదు అధ్యక్ష. కేవలం ఈరోజు దీన్ని అడ్డుకోవడానికి, తల్లిదండ్రులను పిల్లలు ఆదుకోవాలనే దాన్ని కూడా అడ్డుకోవడానికి అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తతంగం చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అధ్యక్ష. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం కానీ, సామాజిక ప్రయోజనం కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదు, బీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఆలోచించలేదు అధ్యక్ష. నేను అంటున్నా, ఇలాంటి ఒక మానవీయ కోణం నుంచి ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు ఆహ్వానించాల్సింది పోయి ఈరోజు సభ్యులు ఇలాంటి గోలను పెట్టడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి సామాజిక బాధ్యతను ఎప్పుడు కూడా పార్టీ కానీ వాళ్ళు కానీ నిర్వర్తించిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళే ఇప్పుడు అంటున్న మాటలు, ఈ సభలో అంటున్న మాటలు చూస్తే నవ్వొస్తున్నది. దొంగలే దొంగ 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 అన్నట్టున్నది. ఒక కొంతమంది ఏమో దొంగలు బయట పోయి దాచుకున్నారు, మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ దొంగ అని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును మానవీయ కోణం నుంచి అనే అంశాన్ని ఒక చర్చ అయితే, అసలు బాధ్యత ఉన్న సభ్యులుగా వాళ్ళు మాకు కనిపిస్తలేరు అధ్యక్ష. బాధ్యత ఉంటే ఇలాంటి నిరసనలు చెప్పే ప్రయత్నం చేయరు అధ్యక్ష. కేవలం ముందు సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? లేదు సార్, కాలేదు సార్. ఇంకా ముందు ప్రీ ప్లాన్డ్ గా
వాళ్ళు గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది తప్పితే మన సభలో జరిగే అంశాల పట్ల వాళ్ళు కనీస బాధ్యత కూడా ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అంశాన్ని 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనే ఒక చట్టాన్ని ఇలా బాధ్యతగా ఇలా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొస్తే దాన్ని ఏమంటాము నిర్లక్ష్యం చేయడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల వాళ్లకు ఎలాంటి ప్రేమ లేదని నిరూపించిన ఈ చరిత్ర మనకు కనబడుతుంది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు నిరసన చెప్పాలనుకుంటే ఈ బిల్ పాస్ అయిన తర్వాత వాళ్ళు నిరసన చెప్పుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఈ రోజు వాళ్ళు సస్పెండ్ కావడానికో సభలో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికో చేస్తున్న దాన్ని నిజంగా మేమందరం కూడా సభ్యులమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు గొడవ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళను మీరు సస్పెండ్ చేయడానికి కూడా వెనకడగద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. కేవలం ఒక ఇల్లు ఇంటెన్షన్ తోనే ఈ సభలో ఇలాంటి చర్చను జరగకుండా ఉంచడానికే, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును రాకుండా చేయడానికే ఈ సభ్యులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు అనుకున్న ఏ కుట్రలు చేయాలనుకున్నా సరే ఈ బిల్లులు పాస్ అవడమే కాదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ యొక్క తీరు చూస్తే ఏ రకంగా ఉందో మీరు చూడండి. వీళ్ళను ఉన్మాదంగా చూడాలన్నా లేకపోతే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరుగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక మంత్రి ఇక్కడ లక్ష్మణ్ గారు చదువుతుంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అధ్యక్ష. ఒక దళిత మంత్రి రోజు అక్కడ చదువుతుంటే కూడా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. వాళ్ళకు దళితులంటే ఇష్టం లేదు, గిరిజనులంటే ఇష్టం లేదు, తల్లిదండ్రులంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం లేదు. ఇలాంటి ఒక పర్వర్టెడ్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ మారిపోయింది అధ్యక్ష. ఈ పర్వర్టెడ్ పార్టీ అసలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేది ఈరోజు మేము ఆలోచిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే వీళ్ళు ఇలా తెలంగాణ సమాజం పట్ల ఏ బాధ్యత ఉందని చెప్పి ఈరోజు చెప్పుకుంటారు అధ్యక్ష. కేవలం వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడడానికే ఇలా దొంగల్లా దోచుకున్న కుటుంబమే ఇలా దొంగల రాజ్యం అంటుంది అధ్యక్ష. ఇదెక్కడి వినూత్నమైన పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. కేవలం మేము ఒక 10 మంది ఉన్నాం, అసెంబ్లీలో అదో ఇదో హల్చల్ చేస్తాం, అది వార్త అవుతుందని చెప్పి ఒక చీప్ టాక్టిక్స్ తో ఇలా బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను దిగదార్చుకుంటున్న పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సభ్యులు పెద్దల సభ అధ్యక్ష, ఇది ఇక్కడ చర్చ పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభ ఇలాంటి అంశాల పట్ల చాలా కన్సోల్ గా ఉండాల్సిన అంశం అధ్యక్ష. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే దిగజారి వీళ్ళు ప్రవర్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఇది ఎమ్మెల్యేల మాదిరిగా వాళ్ళకు వీళ్ళు మద్దతు చెప్తున్నట్టుగా కనపడుతుంది అధ్యక్ష. నిన్న కడియం శ్రీహరి గారిని ఒక సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించడో చూసినాం. దయచేసి సభలో గారు అవతల సభలో జరిగిన విషయాలు సార్ ఈ సభలో ప్రస్తావించడానికి వీళ్ళే అధ్యక్ష. అందుకనే గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ స్థానాల్లో కూర్చోండి. విన్నారా? మేమింటాం అధ్యక్ష. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండే అధ్యక్ష. ఆ సభలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతున్నారు అధ్యక్ష. ఆ సభలో వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఇష్టాన్ని తీరుగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. మరి వాళ్ళని చూసి వీళ్ళు సస్పెండ్ కావాలనుకుంటారో ఏమో తెలియదు కానీ ఇలాంటి బిల్లుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది అధ్యక్ష. కాబట్టి అక్కడ సమస్యను ఇక్కడ కూడా తీసుకురావద్దని చెప్పి వాళ్ళకు గట్టిగా మందలిచ్చి వాళ్ళని సీట్లలో కూర్చోవాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు వాడు మాట్లాడుతున్న మిత్రులు ఎవరైనా సరే ఇలా మీరు తల్లిదండ్రుల పట్లనో సమాజం పట్లనో మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు కూర్చోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. తీర్మాన్ మల్లన్న గారు, ఆనరబుల్ మినిస్టర్ మార్షల్ కొడతారు అధ్యక్ష. మీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తాత మధు గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, తక్కేలపల్లి రవీంద్రరావు గారు, మీరు దయచేసి ఈ పెద్దల సభలో సభ్యులు మీరు వాళ్ళ మీద పోతే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి. మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి ప్లీజ్. తీర్మార్ మల్లన్న గారు. అధ్యక్ష, ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఈ సభలో చర్చకు వచ్చినందుకు, ఈ చర్చలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమరికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మీరు అరిస్తే నాకు వద్దుపోతున్నాయా అధ్యక్ష? ఇక్కడ ఈ బిల్లు విషయంలో అధ్యక్ష
చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా 1-2 సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి విధంగా ఈ చట్టం వస్తుంది అనేటువంటి చర్చ చేసినప్పటికీ కూడా సో ఈ అల్టిమేట్గా ఈ దేశంలో సార్ తల్లిదండ్రులకు మాత్రం రక్షణగా ఉండాల్సింది పిల్లలే సార్. పిల్లల రక్షణతో పాటు సార్ మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో కానీ, పిల్లలేని తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కానీ సార్, ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా కొంత పకడ్బందీగా సమర్థవంతంగా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నాను సార్. ఇది ఒక ఇండియాలోనే కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలోనే మాత్రం ఇటువంటి చట్టం కాదు సార్. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది సార్. చాలా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ చైనా, సింగపూర్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా చాలా దేశాల్లో ఈ తల్లిదండ్రులను పోషించేటువంటి అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయి సార్. అయితే సార్ మిగతా వాటిని కూడా కొన్నిసార్లు నేను పరిశీలించడం జరిగింది సార్. కొన్ని పరిశీలించినప్పుడు మనది కొంత మెరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఆలోచన. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలని చెప్తా ఉన్నారు సార్. ఇది మంచి పరిణామం సార్, మంచి నిర్ణయం. ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లులో చిన్న సూచనలు తప్ప వ్యతిరేకించడానికి ఇంకొక అంశం ఏమీ లేదు సార్. ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సార్. చాలా గొప్ప బిల్లు సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ బిల్. థ్యాంక్ యూ సార్. మల్కా కుమరయ్య గారు. అధ్యక్ష, పర్మిషన్ మాట్లాడి పర్మిషన్ థ్యాంక్ యూ. ఈ బిల్లు చాలా మంచిది. మనకు పేరెంట్స్ అంటే మనకు దేవుడితో సమానం. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా ఈ బిల్లు వర్తింపజేయాలి. తర్వాత ఈ బిల్లును చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇంకేమన్నా మంచి వేరే కంట్రీస్లో కానీ మన వేరే స్టేట్లలో ఇంకా మంచి పాలసీస్ కానీ అదేదన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో కన్సిడర్ చేసి పేరెంట్స్కు పిల్లలందరూ, కొడుకులు కానీ డాటర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలని. తర్వాత గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రైవేట్ కంపెనీస్లో కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. నేను మా పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ను ఈ బిల్లు పాస్ పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లు నెంబర్ 15/2026 మరి తల్లిదండ్రులను, ఎందుకంటే అధ్యక్ష ఇవాళ భారతదేశం మరి సంస్కృతి వారసత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే మరి వారసత్వం అధ్యక్ష. కాబట్టి ఇవాళ మన భారతదేశ గొప్పదనం చాటడానికి
ఉమ్మడి కుటుంబాలు అనేది మరి ఒక గొప్ప నిదర్శనం అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మరి ఒక ఉదాహరణ మరి వాళ్ళ రేమండ్స్ కంపెనీ స్థాపించిన విజయ్పత్ సింఘానియా అధ్యక్ష. మరి వాళ్ళ విజయ్పత్ సింఘానియా గారు తాను జీవితం మొత్తం దారబోసి మరి దాదాపుగా ఒక 12,000 కోట్ల రూపాయల కంపెనీని మరి తన పిల్లలకి ఇస్తే చివరికి ఆయనను అనాథాశ్రమంలో పడేసి మరి వాళ్ళ చూసుకోలేనటువంటి పరిస్థితికి మరి వాళ్ళ తన జీవితం మొత్తం దారబోసినా కూడా తిరిగి తన పిల్లలు తన సంపదను తీసుకున్నారు తప్ప మరి సంపదను తీసుకున్నారు తప్ప మరి తల్లిదండ్రుల బాగోగులను చూడలేని పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది అధ్యక్ష. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరి బిల్లు ప్రవేశపెట్టిందో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఇవాళ మన రాష్ట్రంలోని ఇవాళ అందరు పిల్లలు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా సరే మరి వాళ్ళందరికీ వర్తించే విధంగా దీనిలో చిన్న సవరణ చేసి మరి వాళ్ళ భారతదేశానికి కూడా ఇది ఆదర్శంగా ఉన్నటువంటి బిల్లు అని చెప్పి అధ్యక్ష మరి ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. Now, the question is that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 is taken into consideration. Honorable Minister, those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put to the classes to vote. There are no amendments to class 228, 2 to 28. Schedule class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for classes 2 to 28, schedule class 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 28, schedule class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Sir, Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill be passed. దయచేసి గౌరవ సభ్యులు మీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ గెట్ డౌన్, ప్లీజ్ గెట్ డౌన్. ఇది పద్ధతి కాదు, ఇది పెద్దల సభ. అన్ఫార్చునేట్లీ మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం అనేది బాధాకరం. ప్లీజ్ 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 మీరు మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ 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 మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోకపోతే ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ఎల్ఏ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, ఇది పెద్దల సభ అధ్యక్ష. చైర్మన్ సార్, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి అదేవిధంగా గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసన మండలి సభ్యులందరికీ కోరుతా ఉన్నాము, దయచేసి చైర్కు సపోర్ట్ చేయాల్సిందిగా. ఈరోజు చైర్మన్ గారు మరి మీకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆల్రెడీ నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష. మీరు ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ
మరి హౌస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కేవలం ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ని మళ్ళా తిరిగి మీ ముందట సబ్మిట్ చేయడమే కాదు, హౌస్ కమిటీ రేపు పొద్దున నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మరి సిబిసిఐడి ఎంక్వైరీ మీ పక్షాన మీరు మరి నిర్ణయం తీసుకున్నప్పుడు నేరుగా ఏకపక్షంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష, సిబిసిఐడికి ఎంక్వైరీ చేస్తామని. నేను గౌరవ శాసన మండలి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి కోఆపరేట్ చేయండి, సభను సజావుగా జరగడానికి మీ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ గారు అనేక సందర్భాల్లో అప్పీల్ చేస్తూ ఉన్న సందర్భంలో నేను వారు మరొక్కసారి కోరుతా ఉన్నాను. తప్పకుండా మేము ఆల్రెడీ ప్రస్తావన చేసిన అంశాన్ని శాసనసభలోనే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం మరి రాజకీయ అంశంగా తీసుకెళ్లకుండా ఈరోజు పెద్దల సభ అధ్యక్ష, అదేవిధంగా పెద్దల సభలో పెద్దలందరూ ఉంటారు, వారి సలహా సూచనలు ఇచ్చి సభను సజావుగా జరగడానికి మరి సహకరించాలని గౌరవ శాసన మండలి టీఆర్ఎస్ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మేము మీ స్థానంలో కూర్చోండి, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీరు అలా చేయకపోతే మీ నేమ్స్ నేను పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యూ. ప్లీజ్ గౌరవ సభ్యులు మీ స్థానాల్లో కూర్చోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు మీ సభ్యులకు చెప్పండి దయచేసి కూర్చోమని. ప్లీజ్ మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. గౌరవ సభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినట్లేదు. ఎల్ఏ మినిస్టర్ గారు ప్లీజ్. సార్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పెద్దలు మధుసూదనాచారి గారికి కోరుతా ఉన్నాం, సభకు సంబంధించిన సాంప్రదాయాలు మీకు తెలియదు కాదు, దానికి అనుగుణంగానే మరి సభను నడపడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి చైర్మన్ సార్ ఈరోజు మరి ఇలాంటి సందర్భాలు శాసన మండలికి సంబంధించిన గౌరవ సభ్యులు ఈ విధంగా సభను నడవకుండా చేయడానికి మొట్టమొదటిసారి ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారి ప్రవర్తన కానీ మీరు ఆదేశం కూడా వినకుండా, మీ అప్పీల్ను కూడా వినకుండా మరి 1 minute ప్లీజ్ ఎల్ఓపి గారు దయచేసి శాసన పరిషత్తులో ఇప్పటి వరకు సస్పెన్షన్ అనేటువంటిది లేదు. దయచేసి ఎల్ఓపి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సహకరించమని కోరుతాము. ఆగండి చైర్మన్ సాబ్, మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలు ఉన్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తెలుసండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. ఎల్ఓపి గారు మీరు గౌరవ మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పటికే చెప్పారు, మళ్ళొకసారి మీరు వారికి చెప్పండి. పెద్దలు మధుసూదనాచారి గారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా
ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు వెలికి తీయడానికి, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈరోజు మైనింగ్ విషయంలో ఎక్కడ ఇలాంటి ల్యాబ్సెస్ జరిగినాయో పూర్తి స్థాయిలో తేట తెల్లంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఈరోజు పెద్దలకు తెలుసు, హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయటం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలని రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం మీరు అన్నది అధ్యక్ష. ఏంది ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్కి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం. ప్రెసిడెన్స్ లేదు. పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండాని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెద్దల సభ. పెద్దల సభకు సంబంధించి చర్చించమనండి. ఈరోజు సిఐడికి ఎంక్వైరీ విషయంలో నివేదిక వస్తుంది, దానిపైన చర్చించమని జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్. ఈరోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు కుందత్వాన్ని ఏదో చప్పట్లు కొట్టడం, అరవటం అనేది ఈ పెద్దల సభ గౌరవంగా ఉండాలి, గౌరవంగా నడపాలి అనే ఉద్దేశంతో పోవాలి. కానీ యంగ్స్టర్స్ ని మరి శాసన మండలి ఎన్నికైనారు, దయచేసి కోరుతా ఉన్నాం. మీ వాళ్ళని కూర్చోమనండి, మీకు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాను. మీ వాళ్ళని కూర్చోమనండి, మీకు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాను. మీ వాళ్ళని కూర్చోమనండి, మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాను. ప్లీజ్. ప్లీజ్. చైర్మన్ సార్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు తన సమాధాన సందర్భంగా ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్. సార్, ఎన్ని మార్లు మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేసినప్పటికీ, ఈరోజు పెద్దల సభ ఇది. పెద్దల సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా మరి బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. మరి చైర్మన్ సార్, I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri
ఎల్ రమణ, శ్రీ వంటేరి యాదవ్ రెడ్డి గారు, శ్రీ సుంకరి రాజు గారు, శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని దేశపతి శ్రీనివాస్ ప్లీజ్ 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 motion moved. The question is that under sub rule 2 of rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the house for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the house for today. ప్లీజ్ దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. ప్లీజ్ 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 చీఫ్ మార్షల్ గారు ప్లీజ్ గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపండి. ప్లీజ్ నో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హౌస్. Please, no arguments in the house. Please, 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 please. దయచేసి గౌరవ సభ్యులు సస్పెండ్ కాబట్టారు. దయచేసి ప్లీజ్ చీఫ్ మార్షల్ గారు గౌరవ సభ్యుల్ని గౌరవప్రదంగా బయటకు పంపండి. ప్లీజ్ తీసేసుకోండి. మంత్రి గారు చెప్పింది మంత్రి గారు చెప్పింది నేను చెప్పొద్దు చెప్పేసి సార్ లేదు చెప్తాను. సారు ఫీల్ అవుతుంది. గౌరవ సభ్యులు నేమ్ చేసినటువంటి వాళ్ళు గౌరవప్రదంగా సభను ఖాళీ చేయాలని కోరుతా ఉన్నాను. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2026. Sir, on behalf of Honorable Minister for Panchayat Raj, I beg to move the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. చైర్మన్ సార్, ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను
జారీ చేసే ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నాటికి సెక్షన్ 11(1) ప్రకారం అర్హత కలిగి నమోదైన ఓటర్లు అందరూ ఎన్నికల్లో పాల్గొనడానికి మరియు ఓటు హక్కు వినియోగించడానికి అర్హత కలిగి ఉంటారు అధ్యక్ష. అయితే 2024 ఆగస్టు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశానుసారం ఓటర్ల జాబితా పొందడానికి ఈసీఐకి 60 రోజులు ముందుగానే లేఖ రాయాలి చైర్మన్ సార్. తదుపరి అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా అసెంబ్లీ నియోజకవర్గాల గారిగా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సొంత ఓటర్ల జాబితా లేదు అధ్యక్ష. ఓటర్ నమోదు ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరంతరం చేపడుతుంది. కావున 60 రోజుల ముందుగానే లేఖ రాసిన తదుపరి ఈసీఐ జారీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. ఈరోజు పంచాయతీరాజ్ టీపీఆర్ చట్టం ప్రకారం దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం జరిగినందున ప్రస్తుతం టీపీఆర్ యాక్ట్ 2018 సెక్షన్ 11(1)ను సవరించడానికి చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. కావున ఎన్నికల కమిషన్ ఇచ్చే నాటికి రూల్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ 1960 ప్రకారం అప్డేట్గా ప్రచురించబడ్డ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సంబంధిత ఓటర్లకు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించే విధంగా సాధ్యమైనంత వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఓటర్లను తీసుకోవడానికి ప్రస్తుతం సెక్షన్ 11(1)ని చట్ట సవరణకి ఈరోజు ఈ సభ ముందట ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండదు అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురించబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. నౌ డిస్కషన్ దీంట్లో టెక్నికల్ ఇష్యూనే కాబట్టి దీంట్లో చర్చించేదానికి పెద్దగా ఏమీ అవకాశాలు లేవు కాబట్టి మీ చెప్పండి తీర్మానం వల్ల. సార్, ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ తీసుకొని వచ్చింది సార్, బాగుంది సార్. కాకపోతే ఈ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళంతా ఓటేస్తలేరు సార్, వచ్చిన బాధ అది. ఓటేస్తలేరు. సగం మంది ఆ రోజు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చినా, కంపెనీలు సెలవులు ఇచ్చినా వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు సార్. చదువు రానోడు ఓటేస్తేందుకు పోతాడు సార్, ఎందుకంటే నేను ఓటు వేయకపోతే అసలు జనాభా లెక్కలలో లేనని ఫీల్ అయిపోతాడు సార్. చదువుకొని ఓటైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొన్ని చోట్ల 40%, 50% మంది ఓటింగ్లో పాల్గొనడం లేదు సార్. సో 22% ఒక్కొక్క తాన. మరి ఈ ఓట్లు నమోదు చేయడం కరెక్టే ఉంది, కానీ నమోదు చేయబడ్డటువంటి వాళ్ళు పక్కగా ఓటు వేయకపోతే మూడోసారికి ఓటు తీసేయాలి సార్. లేకపోతే ఓటు నమోదు చేసుకొని లాభం ఏంది? అతను 50% మంది తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పకపోతే సరైన ప్రజాస్వామిక అభిప్రాయం రాదనేది నా ఉద్దేశం సార్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి సార్. ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి సార్. అసలు ఓటైనోనికి పథకాల గురించి మాట్లాడే హక్కు ఏడు ఉంటుంది సార్. అందుకోసమే అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నా సజెషన్ సార్. థ్యాంక్ యూ. దయాకర్ గారు. అధ్యక్ష, ఈ మార్పు వల్ల కొంత స్టాండర్డ్ డేటా ప్రభుత్వం దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే రెప్లికా కూడా ఒక అంశం అధ్యక్ష. ఒకే ఓటర్కు 2-3 ప్రాంతాల్లో ఓటు ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అధ్యక్ష, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఒకటైతే ఇదే రాష్ట్రంలో కూడా ఉంటుంది, ఆ ఊర్లో ఒక ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఉండే పట్టణంలో ఒక ఓటు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, సరే ఓటరు యొక్క బాధ్యత అని అనుకుందామా, లేకపోతే ప్రభుత్వం మనం చాలా స్టాండర్డ్గా డిసిషన్ తీసుకొని ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఒకే ఓటు ఉండే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తే ప్రభుత్వం మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, గౌరవ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు నిజంగానే అందరికీ కన్సర్న్ అయ్యే అంశం అధ్యక్ష.
ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అర్బన్ ఓటర్కు సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పిన ప్రస్తావన చాలా వరకు కూడా సబబుగా ఉంది. ఎందుకంటే చాలామంది ఓటర్లను ఈరోజు పెద్దలు చెప్తా ఉన్నారు అధ్యక్ష, 22% ఓటర్ నమోదు అంటే 78% ప్రజాస్వామికంగా వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. వారు చెప్పినట్టు ఎవరైతే ఓటు వేస్తలేరో ప్రశ్నించే హక్కు ఏ విధంగా కలుగుతుందని వారు ప్రస్తావన చేశారు. ఆ విషయంలో కూడా వారు ఓ మాట చెప్పారు, 3వసారి ఓటు రాకుండా ఉంటే ఓటు తీయాలని. అదేవిధంగా పెద్దలు మా సోదరులు దయాకర్ గారు స్టాండర్డ్ డేటా ప్రజెంటేషన్ కావడానికి ఆస్కారం ఉంటుందని, వీలున్నంత వరకు అధ్యక్ష దిస్ ఇస్ ఓన్లీ స్మాల్ అమెండ్మెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎన్ని రోజులు, ఎందుకంటే 60 days ముందు కాక కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 20 రోజుల ముందర 30 రోజుల ముందు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఆ నోటిఫికేషన్ కంటే ఒక రోజు ముందు కూడా నమోదు చేసుకున్న వారికి కూడా ఒక అవకాశం కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఓటర్కి చేస్తున్న ఆలోచన. మరి దయాకర్ గారు 1 ఓటర్ ఈరోజు అర్బన్ ప్రాంతం నుంచి ఇక్కడ ఓటు పెట్టుకొని గ్రామీణ ప్రాంతంలో ఒక్కొరికి ఓటు ఉన్నదో లేదో కొన్ని సందర్భాల్లో అట్లా రిపీట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. అవుతా ఉన్న సందర్భంలో మరి అవి కాకుండా ఉండాలని ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న అంశం అధ్యక్ష. ఇది మీ అందరికి కూడా తెలుసు అధ్యక్ష, మీరందరికీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉండేది, దాని కిందనే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓటర్కు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశం కనుక మీ ప్రస్తావనలు కూడా సమిష్టిగా ఎప్పుడు అవకాశం వస్తే ఆనాడు ప్రభుత్వ పరంగా కూడా ఇవన్నీ కూడా మంచి ఆలోచన చేసే క్రమంలో మంచి ప్రక్రియకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. మరి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు అవగాహన కార్యక్రమం రెగ్యులర్గా కూడా చేపట్టడం జరుగుతున్నప్పటికీ అనేక సందర్భంలో మనం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు అనేక సందర్భాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. దీని ప్రకారం ఓటింగ్ శాతం పెంచాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా డబుల్ ఓటర్లకు సంబంధించి దయాకర్ గారు చెప్పినట్టు సంబంధిత ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓస్ అంటే స్పెసిఫిక్గా ఆర్డీఓస్కు తగిన చర్యలు తీసుకోవడానికి మేము చర్యలు చేపట్టే కార్యక్రమం ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈసీఐ రోల్స్ మాత్రమే మనం ఇప్పటివరకు ఉపయోగిస్తూ ఉన్నాం, ఆ విధంగానే మరి ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఎందుకు చెప్తా ఉన్నాను, యాజ్ ఎ మినిస్టర్ కూడా మా అధికారులు ఇచ్చే సమాధానం స్ట్రైట్గా వాళ్ళు చేసే ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. కానీ వీ హ్యావ్ ఎ గ్రేట్ కన్సర్న్ ఆల్సో. ఓటర్స్ రావాలి, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరు అనుకూలమా ప్రతికూలమా లేకుంటే ఈ మధ్యలో న్యూట్రల్ నోటా కూడా అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ సందర్భంలో పెద్దల సభ ఇది, పెద్దలకు సభకు సంబంధించిన ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా సీరియస్గా సిటిజన్స్ కూడా దీన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తానని మా అభిప్రాయం అధ్యక్ష. థ్యాంక్ యూ. కుమరే గారు అధ్యక్ష నమస్కారం. ఇప్పుడు ఈ కంపల్సరీ ఓటింగ్ విధానానికి ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ కూడా ఏమన్నా గవర్నమెంట్ తరఫున కానీ మన కౌన్సిల్ తరఫున ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసి పంపితే ఈ ఎలక్షన్ ఓటింగ్ కంపల్సరీ చేయడం ఎంతవరకు పాసిబిలిటీ అనేది ప్రయత్నం చేయాలని కోరిక. ఆనరబుల్ మినిస్టర్ సార్ ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, చాలా సృజనాత్మకమైన వారి సజెషన్ ఇచ్చారు, తప్పకుండా ఒక ప్రొడక్టివ్ ఆలోచన ఇచ్చారు. కానీ ఈసీఐకి సంబంధించి ఇప్పటివరకు కూడా మనం కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకోవాల్సిన నిర్ణయం దాన్ని కూడా మేము నోట్ చేసుకొని ఆ వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. The question is that the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. Bill is considered.
I shall now put to the classes to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the class 2, class 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Class 2, class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. So, Mr. Chairman, sir, I beg to move that bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. Bill is passed. Now I will take LA Bill number 15 of 2026. I request the Minister for Health and Medical Family Welfare to move the motion for taking into consideration of the Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026. Chairman, sir, I beg to move that the Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. Chairman, sir, the statement of objects and reasons. Telangana Vaidya Vidhana Parishad was constituted as an autonomous grant-in-aid organization under the Andhra Pradesh Vaidya Vidhana Parishad Act 1986, which has been adopted for the state of Telangana via GOMS number 2, HM and FWB2, Department dated 7/1/2016. Telangana Vaidya Vidhana Parishad been functioning since 7/1/2016, managing secondary healthcare institutions including district hospitals, area hospitals, community health centers, and civil dispensaries with funding provided entirely by the government under grants in aid budget heads 310/311 for salaries and 310/312 for non-salary expenditure operated through the PD account. Despite the legal framework for autonomy, Telangana Vaidya Vidhana Parishad operations have been constrained by the absence of financial independence, as all payments of salaries, allowances, and retirement benefits require prior approval from the government in the finance department. This has led to delays in disbursement, adversely affecting employee morale, recruitment of specialty doctors, and delivery of secondary healthcare services. Employees have requested that salaries and benefits be drawn directly through the Treasury under the 010 head of account to ensure timely payments. In order to streamline administration, strengthen the secondary healthcare delivery, and address the employees' grievances, it is proposed to repeal Telangana Vaidya Vidhana Parishad Act 1986 and convert Telangana Vaidya Vidhana Parishad into a government department to be designated as a Director of Secondary Health. Telangana, under the proposed directorate, all the properties, assets, liabilities, contracts, rights, and obligations of the Commissionerate shall vest in the government. Employees of the Commissionerate shall be deemed to be observed in the directorate, and existing service regulations shall continue to apply until the new rules are framed. The proposed measures will ensure timely payment of salaries and benefits, administrative efficiency, retention and attraction of specialist staff, and improved service delivery in secondary healthcare institutions without any additional financial burden, as the salary and benefit structure of Telangana Vaidya Vidhana Parishad employees is already aligned with the state government norms. Accordingly, it has been decided to repeal the Telangana Vaidya Vidhana Parishad Act 1986, Act number 29 of 1986, so as to create the Directorate of Secondary Health under the control of Health, Medical and Family Welfare Department at the government level. This bill seeks to give effect to the above decisions. Now, discussion on consideration of the bill. Adnaki Dayakar garu. అధ్యక్ష, మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం అనేది అడ్మినిస్ట్రేటివ్ కంజెషన్ లేకుండా
నేరుగా ప్రభుత్వంతోనే సెకండరీ హెల్త్ సెంటర్స్ కూడా కలిసి ఉండడానికి మంచి అవకాశం అధ్యక్ష. అయితే ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఫస్ట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్సే చాలా ఎఫెక్టివ్గా ఉంటున్న కారణాన వైద్య విధాన పరిషత్ యొక్క అవసరత కూడా తగ్గుతున్న పరిస్థితి అధ్యక్ష. కొంచెం నా దృష్టిలో అయితే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ను కూడా మంత్రి గారి దయతో, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, తండాల్లో, గూడాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. వారి దృష్టికి కూడా గతంలో తెచ్చినాం అధ్యక్ష. అయితే ప్రైమ్ వాటిని అన్నిటి కూడా కన్సాలిడేషన్ లెవెల్లో ఉన్నది కాబట్టి ఈ సెకండరీ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ని కొంత ఎంపవర్ చేయడానికి కూడా వినియోగించాలని చెప్పి, ఎందుకంటే ఈ బిల్లు ద్వారా ఏంటంటే డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వమే అన్ని హెల్త్ కేర్ సెంటర్స్ని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మీ ద్వారా. ఓకే, ఏవిఎన్ రెడ్డి గారు. Honorable Chairman sir, ఈరోజు కౌన్సిల్లో so many bills are kept on the table for the approval. తమ ద్వారా గవర్నమెంట్కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన అధ్యక్ష, what all bills proposed in the assembly, if you put them well in advance to the circulate among the members, we will have certain time to go through them. What are the contents incorporated in the GO? Immediately we are not able to go through them, we are not able to respond to them also, to give any suggestions as such. ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇదంతా ఎట్లా ఉందంటే ఈ కథంతా since 3 years what I've been observing, getting the bills passed in the upper house, it has become mere ఒక ఫార్మాలిటీ కింద అయిపోయింది అధ్యక్ష. దీంతో ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చినా కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అధ్యక్ష. ఇన్ కన్జంక్షన్ ఆఫ్ దిస్ ఈ బిల్ అధ్యక్ష, వైద్య విధాన పరిషత్ అనేటటువంటిది ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇట్ యూజ్ టు ఫంక్షన్ ఇన్ ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఫంక్షన్ అయ్యేది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సందర్భంలో గవర్నమెంటు, సెమీ గవర్నమెంటు, పారా గవర్నమెంట్ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైనా కానీ ప్రజలు తెలంగాణ వాళ్ళే, మనీ పబ్లిక్ ఇచ్చిందే కాబట్టి డిఫరెంట్ హెడ్స్ కింద ఉండే బదులు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పనిచేసేటువంటి విద్యా విధాన పరిషత్ బదులు ట్యాగ్ ఇన్ టు ది గవర్నమెంట్ సెక్టర్ కలిపి దాంట్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ 010 ద్వారా పేమెంట్ చేయడం కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్టెండ్ అయితే ఎవ్రీబడి ఈజ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అధ్యక్ష. దీన్ని భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు గారు ఇన్ టోటో ఐఎమ్ సపోర్టింగ్ దిస్. ఇంకోటి అధ్యక్ష, ఇదే కాదు అధ్యక్ష, సెవరల్ టైమ్స్ తమ ద్వారా వాళ్ళకు విన్నవించుకున్న ఏంటంటే ఇటువంటి కొన్ని ఉన్నాయి, మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ, తర్వాత రెసిడెంట్ స్కూల్ కానీ, దే ఆర్ బీయింగ్ ఫంక్షనింగ్ విత్ డిఫరెంట్ హెడ్స్. గవర్నమెంట్కి ఏడు రావాలి, తర్వాత డిస్పర్ చేయాలి. ఆ ప్రాసెస్ సబ్మిట్ చేయడము, శాంక్షన్ చేయించుకోవడము, తర్వాత డిస్పర్ చేయడం, మీన్ వైల్ అడ్మినిస్ట్రేటివ్ డిలే అవుతుంది కాబట్టి వాటి కూడా ఇదే పరిధిలో తీసుకొస్తే బాగుంటుందని తమ ద్వారా ప్రభుత్వానికి సూచన ఇస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలంగాణ వైద్య విధాన పరిషత్ను పూర్తిగా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి హయాంలో ఆయన తీరుతో వైద్యంలో కొంత మార్పు వచ్చింది అధ్యక్ష, బాగుంది అధ్యక్ష. నేను 1-2 సూచనలు చేయదలుచుకున్నా అధ్యక్ష. సరే, ఈ విషయంలో 010 పద్దు కింద మనం వేతనాలు చెల్లించడానికి నిర్ణయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎంతమందికి ఏది వాళ్ళకు ఒకే తారీఖు రోజు జీతం తీసుకునేటువంటి అవకాశం ఎంతమందికి కలిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయాలి సార్. అట్లాగే ఈ వైద్య శాఖలో కూడా అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి సార్.
నిన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిరు సార్. ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేసి ఒక కార్పొరేషన్ పెట్టి, ఏపీ తరహాలో ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా 1వ తారీఖు రోజే జీతాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా సూచన సార్. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నాను. ఓకే, శ్రీపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఉద్దేశాలలో గౌరవ మంత్రి గారే స్వయంగా ఏదైతే ఈ వైద్య విధాన పరిషత్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ప్రస్తుతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఉండడం వల్ల, అంటే 010 ద్వారా వేతనాలు పొందకపోవడం వల్ల వారి సేవలకు అంతరాయం కలగడం, అది ప్రతికూల ప్రభావం, వారు డ్యూటీస్ పర్ఫామ్ చేయడంలో ప్రతికూల ప్రభావం చూపిస్తున్నదనే ప్రభుత్వ భావన ఇందులో తెలియపరచడం అది నిజంగా కూడా వాస్తవం అధ్యక్ష. మరి ఇదే అంశం మరి విద్యా వ్యవస్థలో కూడా అమలు చేయాలని ఇవాళ మోడల్ స్కూల్స్, అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి మైనార్టీ కావచ్చు, లేదంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఇతర గురుకుల పాఠశాలలో కూడా 010 ద్వారా వేతనాలు చెల్లించాలని చెప్పి చాలా కాలంగా ఉపాధ్యాయుల డిమాండ్ ఉంది. దీన్ని కూడా మరి ఇదే పద్ధతిలో పరిగణలోకి తీసుకోవాలని సూచన ప్రభుత్వాన్ని చేస్తున్నాం అధ్యక్ష. ఓకే, కుమారయ్య గారు. అధ్యక్ష, ఈ బిల్లు చాలా మంచి బిల్లు. ఎందుకంటే ఒకటే డిపార్ట్మెంట్లో సో మెనీ ఆర్గనైజేషన్స్, సో మెనీ డిపార్ట్మెంట్స్, సో మెనీ ఆఫీసర్స్ ఉండడంతో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ కూడా ఒకటే స్ట్రీమ్ లైన్ కింద తీసుకొచ్చి ఒకటే మినిస్ట్రీ, ఒకటే సెక్రటరీ కింద స్ట్రీమ్ లైన్ చేయడం మంచిది. బట్ ఈ ఉద్యోగులకు ఈ పాత పద్ధతిలో డిఫరెంట్ డేట్లలో శాలరీ వచ్చేది అప్రూవల్స్లలో. నా రిక్వెస్ట్ కూడా ఇది మంచి ఉద్దేశం, నేను సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఈ డిఫరెంట్ ఈ 101 అని డిఫరెంట్ శాలరీ పద్ధతులు ఉన్నాయి. వాళ్ళందరి శాలరీస్ కూడా టీచర్స్కు ఫస్ట్ నాడు వచ్చేటట్టుగా చేయాలని కోరుతున్నాను. ఓకే, గౌరవ మంత్రి గారికి చిన్న సూచన ఏంటంటే, ఇంతకుముందు తీర్మాన్ మల్లన్న గారు చెప్పినట్టు రాష్ట్రంలో దాదాపు చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో మీ డిపార్ట్మెంట్లో ఇంకెక్కువ మంది ఉన్నారు. కాబట్టి కార్పొరేషన్ కింద కనుక ఇది తెచ్చినట్టయితే దాంట్లో చాలామంది ఆప్షన్ వాళ్ళు అసలు ఉద్యోగాల్లోనూ లేరు కానీ క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఏజెంట్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మధ్యవర్తుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎవరైతే యాక్చువల్గా పనిచేస్తున్నారో వారికి సరైన జీతం ఇవ్వట్లేదు. 16,000 17,000 మీరు మీ నుంచి డ్రా చేసి 9,000 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి దాని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ కింద తెచ్చి ఎవరైతే ఒరిజినల్గా పనిచేస్తున్నారో వాళ్ళకే ప్రభుత్వం పెట్టేటువంటి జీతభత్యాలు వచ్చేటట్టుగా కార్పొరేషన్ ద్వారా నేను తీసుకుంటే చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, లీకేజెస్ కంట్రోల్ అవుతాయి. కాబట్టి నౌ రిప్లై బై ద ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, ఈ రిపెల్ బిల్ మీద గౌరవ సభ్యులు అద్దంకి దయాకర్ గారు, ఈవెన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, కొమరయ్య గారు నెంబర్ కూడా ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. చైర్మన్ సార్, ప్రధానంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంథన్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ సెకండరీ హెల్త్కు కోఆర్డినేషన్ ఉండాలి అనే సజెషన్ దయాకర్ గారు చేశారు. అదే రకంగా సిమిలర్ ప్యాటర్న్లో రెసిడెన్షియల్ స్కూల్సే కానీ ఇదే ప్యాటర్న్లో అమాల్గమేట్ చేయాలి గవర్నమెంట్లోకి అని చెప్పి ఇంకో సజెషన్ వచ్చింది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ తమరు కూడా సూచన ఇచ్చారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అంతా కూడా ఒక కార్పొరేషన్లోకి తీసుకురావాలి. చాలా మటుకు జనరల్గా ఇది జనరల్ కంప్లైంటు
ఏజెన్సీ కంప్లీట్ డిప్లాయ్ చేయకుండా 80% డిప్లాయ్ చేసి 20% శాలరీస్ డ్రా చేస్తున్నారు అని చెప్పేది కూడా దానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు చైర్మన్ సార్. కొద్దిగా దీన్ని బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా నేను సెకండరీ హెల్త్ బ్యాక్గ్రౌండ్లో పోతాను సార్. ఈ సెకండరీ హెల్త్ అనేది 1986లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక అటానమస్ ఆర్గనైజేషన్గా యాక్ట్ ద్వారా 29/86 యాక్ట్ అది గ్రాంట్ ఇన్ ఎయిడ్ అటానమస్ బాడీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు అంతకుముందు శాఖ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ ఉండే, కానీ మొదట అటానమస్ బాడీ ఈ వైద్య విధాన పరిషత్తు. ఆల్మోస్ట్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఉండే మొత్తం రాష్ట్రంలో ఆనాడు. ప్రైమరీ హెల్త్ సర్వీసు, సెకండరీ హెల్త్ సర్వీస్. తర్వాత 1989లో మరి డిఎంఈ స్థాపించబడింది, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది ఒక లాంగ్ చెరిష్ డ్రీమ్ ఉండే ఎంప్లాయీస్ కూడా మాకు కూడా ట్రెజరీ ద్వారా శాలరీస్ రావాలి, జీతభత్యాలు చెల్లించాలి, మాకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి, యాక్సిడెంట్ ఇన్సూరెన్సే కానీ లైఫ్ ఇన్సూరెన్సే కానీ ఈహెచ్ఎస్సీ కానీ ఇవన్నీ వర్తింపజేయాలి అని చెప్పేసి ఈనాడు సిఎస్సీలే కానీ 30 బెడెడ్, 50 బెడెడ్, 100 బెడెడ్, 150 బెడెడ్, 200 బెడెడ్, 250 బెడెడ్ ఇవన్నీ హాస్పిటల్స్ కూడా వైద్య విధాన పరిషత్ కిందనే పనిచేస్తుండే. తర్వాత ఈ 2016 తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 జీజీహెచ్లు ఎప్పుడైతే మనము టీచింగ్ హాస్పిటల్స్ అయినాయో అంతకుముందు అన్నీ కూడా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్సే. జనరల్గా మనకు వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే డాక్టర్స్ లేరు, లేదా ఇన్ఫ్రా లేదు, లేదా నర్సులు లేరు, హెచ్ఆర్ తక్కువ ఉన్నది, ఇన్ఫ్రా తక్కువ ఉన్నది, ఇంకోటి ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది, లేదా ఓపీ పెరిగింది, మాకు అప్గ్రేడ్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్ని 010 కింద ఎంప్లాయీస్ని గుర్తించి ఆ రిక్రూట్మెంట్ని పెంచి డాక్టర్సే కానీ నర్సెసే కానీ పారామెడికలే కానీ సపోర్టింగ్ స్టాఫే కానీ దీన్ని స్ట్రెంథన్ చేసి నంబర్ ఆఫ్ డ్రగ్స్ సప్లై కూడా స్ట్రెంథన్ చేసి ఇందులో వైద్య విధాన పరిషత్ కింద ఈరోజు అంటే డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఈరోజు సుమారు 79 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో సుమారు ఇంకో 74 కొత్తగా ట్రామా కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఈచ్ ట్రామా కేర్ సెంటర్ కాస్టింగ్ అబౌట్ 5.30 crores. అంటే లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ విస్తరింపబడ్డాయి. సో యావరేజ్ డిస్టెన్స్ 35 నుంచి 40 కిలోమీటర్ మధ్యలో ఒక ట్రామా కేర్ సెంటర్ ఉండాలి. 109 ట్రామా కేర్ సెంటర్లో లెవెల్ 3లో ఉన్న ట్రామా కేర్ సెంటర్స్ అన్నీ కూడా డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద దీన్ని ఏర్పాటు చేయాలి. దానికి తోడు అంబులెన్స్లో కూడా ఇంకా అడిషనల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో జనరల్గా ప్రమాదం అంటే గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ లోపల మనం ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో హెచ్ఆర్ని స్ట్రెంథన్ చేయాలి, ఇన్ఫ్రాని స్ట్రెంథన్ చేయాలి, తర్వాత డయాగ్నాస్టిక్స్ని స్ట్రెంథన్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ రాబోయే కాలంలో సుమారు 2500 మందిని ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. రేపు రిక్రూట్మెంట్, రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాము. కనుక సెకండరీ హెల్త్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ వైటల్ ఇంపార్టెంట్ రోల్ as it will be the most important hospital in the referral system. ఎందుకంటే రెఫరల్ సిస్టంలో కొద్దిగా మనం వీక్ ఉన్నాము. రెఫరల్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. పిఎస్సిఏ కానీ సెకండరీ హెల్త్లో సిఎస్సిఏ కానీ ఏరియా హాస్పిటలే కానీ. దానికి తోడు ఈ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఇప్పుడు ఉన్న 6 సిటీ స్కాన్లు ఉన్నాయి. రేపు పొద్దున 150 బెడెడ్, 200 బెడెడ్, 250 బెడెడ్కు అన్నిటికీ కూడా సుమారు ఒక 11 అడిషనల్ సిటీ స్కాన్స్ కొత్తగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ బిల్ని స్వాగతించవలసిందిగా గౌరవ సభ్యుల తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంటారు. Reply is over. The question is that Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put to the class 2 vote. There are no amendments to class 2.
227, Schedule Class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the classes 2 to 7, Schedule Class 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 7, Schedule Class 1, enacting formula and long title do stand part of the bill. I shall request the Honourable Minister to move the motion for the passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is passed. Mahesh Kumar Gowd garu. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. ఈ పేపర్లు చింపినటువంటి పేపర్లు ఈ రకమైనటువంటి పరిస్థితి కౌన్సిల్లో రాకూడదు అధ్యక్ష. ఇంత మంచి వాతావరణంలో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు మనం వివిధ బిల్లు పాస్ చేసుకున్న తరుణంలో ఇది పెద్దల సభ అధ్యక్ష. ఇక్కడంతా కూడా రాజకీయంగా తలపడిన వ్యక్తులు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం గడించినటువంటి వ్యక్తులు, విజ్ఞులు, మేధావులు ఉండేటువంటి సభ. అసెంబ్లీ కన్నా కూడా అధ్వానంగా ఈ రకంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కౌన్సిల్ బయట వారు చూస్తున్నప్పుడు మనం ఉందాగా మెదులుకొని బయట వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక సూచన ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా వివరించడం చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. మంత్రి గారి విషయంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశం చెప్పడం జరిగింది. వాళ్ళు హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఎంక్వైరీ చేసి సూచనలు ఇస్తారు అధ్యక్ష. వారు కూడా సిబిసిఐడికి సూచనలు ఇవ్వచ్చు. అట్లాంటి భర్తను అవకాశం తీసుకొని ప్రభుత్వమే ముందుకు వచ్చి ఏకంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు అధ్యక్ష. మేధావులు అందరం కూడా ప్రజలకి మంచి సమాచారాన్ని, మంచి వరడుని ఇవ్వాల్సినటువంటి కౌన్సిల్లో ఈ రకంగా జరగడం మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామం చోటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో 10 ఏళ్ళ పాలన చూసాం మనం. వాళ్ళ దాంట్లో కొంత మంచి జరిగిండొచ్చు, చెడు జరిగిందన్నది కూడా ఇవాళ ఎంక్వైరీ ఇవ్వాలని సభ్యులు అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కౌన్సిల్లో సభ్యులు ప్రవర్తించిన తీరు పట్ల నాకు చాలా బాధ కలిగింది అధ్యక్ష. ఇది నోట్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Honourable Minister Azharuddin garu. रिस्पेक्टेड चेयरमैन सर, मैं आज जो भी बोलूँगा आपके माध्यम से, आपके थ्रू बोलूँगा सर. आज का जो बिहेवियर हुआ है तो बीआरएस के एमएलसीज का मेरे हिसाब से तो एक एट्रोशियस बिहेवियर था. कभी भी ऐसा होना नहीं चाहिए, क्योंकि आपके रिपीटेड रिक्वेस्ट के बावजूद भी सीट पे ऑक्यूपाई करने के लिए किया. तो उसके बारे में आप देखिए, आप आज आप खुद देख सकते हैं, सब लोग देख सकते हैं. अगर टीवी पे ऐसा देखेगा तो क्या बोलेगा कि एमएलसी जो अपना एल्डर हाउस है यहाँ पे ऐसा होना नहीं चाहिए. सर ये जो पेपर्स फाड़ रहे हैं सर, इसके भी पैसे होते हैं सर, ये फ्री में नहीं बनते सर. इसके भी पैसे देंगे तो ही पेपर बनते हैं सर, रजिस्टर्ड बनते हैं सर. तो आज का जो बिहेवियर था वो गलत बिहेवियर था सर. जैसे कल असेंबली में भी हुआ था सर कि जो सीएम साहब ने जो सीबीसीआईडी इंक्वायरी दी सर, उससे अच्छी इंक्वायरी हो ही नहीं सकती सर. ये अपने पैर पे खुद कुड़ाड़ी मार लिया सर, क्योंकि चाह रहे थे इलीगल माइनिंग और एक मिनिस्टर का नाम लेके उनके ऊपर उतना उछाल रहे थे. तो मेरे ख्याल में उनके इलीगल माइनिंग जो हो रही थी, तो चीफ मिनिस्टर साहब ने इसको एग्री किया और सीबीसीआईडी इंक्वायरी किया सर. क्योंकि ये जो हाउस कमेटी होती है ना सर, इसका रिजल्ट कभी भी आता ही नहीं है सर. इतने लास्ट ये लोग भी 3 बार हाउस कमेटी डाले. इससे पहले भी अगर आप देखेंगे सर, ऑल थ्रू द गवर्नमेंट इसमें हाउस कमेटी के कोई इतना रिजल्ट आते भी नहीं सर. जो आज का जो बिहेवियर था सर, मुझे बहुत अच्छा नहीं लगा सर, क्योंकि आपके ऊपर आपका इतना डिसरिगार्ड और डिसरेस्पेक्ट कोई भी नहीं चाहिए. एटलीस्ट चेयर को आप रेस्पेक्ट करना चाहिए सर. आपके ऊपर ये पूरे पेपर्स फेंक रहे थे और अन्य कमेंट्स भी कर रहे थे. ठीक है सर, आप स्लोगन उठा रहे हैं, आप जो भी बोलना है बोले, बट अपनी सीट पे से अगर बोलेंगे तो बहुत अच्छा होता है. अगर वेल में आके बोलेंगे, अब एक मिनिस्टर साहब अपनी बिल इंट्रोड्यूस कर रहे हैं, आप उसको रोकने की कोशिश कर रहे हैं सर. इसमें क्या होता है सर, ये जो नॉर्मली जो ये ऐसी चीज़ों में इससे बिल्कुल एक गलत मैसेज जाता है सर. जो सीएम साहब
जो आज चीफ मिनिस्टर साहब जो रिफॉर्म्स ला रहे सर, वो रिफॉर्म्स इनको पसंद नहीं आ रहे सर। टाइम हर वक्त टाइम अलग अलग होता है सर। थोड़े 10 साल पहले आप करे थे, आज कांग्रेस पार्टी का टाइम है, तो कांग्रेस पार्टी अपने हिसाब से करेंगी ना सर। ठीक है सर, सीएम साहब हर बार यही कहते हैं कि अगर आपके कोई अच्छे सुझाव रहेंगे, कोई सजेशन रहेंगे, वो बिल्कुल इनकॉर्पोरेट करने के लिए तैयार है। बट यहाँ पे क्रिटिसिज्म होता है सर, बट कंस्ट्रक्टिव क्रिटिसिज्म होता ही नहीं सर। क्योंकि जैसे जब रिफॉर्म्स आते सर, मैं कल भी बोला था कि सर जो बड़े बड़े जो रिफॉर्मिस्ट होते हैं सर, लाइक फॉर एग्जांपल मैं फिर से आज कोट करूंगा, कल भी करा था, जो स्वामी विवेकानंद साहब है, परमहंस साहब है सर, लोग रिफॉर्म्स करने के टाइम वो खुद कह रहे थे कि हमारे रिफॉर्म्स के लिए रिफॉर्म जब हम कर रहे हैं आपको आज अच्छा नहीं लग रहा, बट कल अच्छा लगेगा। तो जो रिफॉर्म्स होते हैं ना, जब इम्प्लीमेंट होते हैं जब आपको पता चलता है, उससे पहले पता नहीं चलता है सर। मैं आपको यही कहूँगा कि सर अगर एक मेरा सजेशन है सर कि अगर आप सब MLC जितने भी होते हैं, एक बार मीटिंग लेके आप कहेंगे सर कि ऐसा तो नहीं होना चाहिए सर, बिकॉज ये तो बिल्कुल गलत बात है। अगर मिला के आप अगर स्ट्रिक्टली बोलेंगे तो सर मैं समझता हूँ कि ये बहुत अच्छा होगा सर। बट आज का जो बिहेवियर था जो MLC का, बहुत एकदम BRS का बहुत ख़राब था सर। मेरे ख्याल में वो लोग अपने जो लीडर्स हैं सर, उनके लीडर्स भी उनको बुला के थोड़ा सिखाना चाहिए सर, ये मेरा मानना है सर। थैंक यू वेरी मच। Now I will take up the bill, LA Bill number 16 of 2026. I request the Minister for Provision and Excise on the behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Goods and Services Tax, Second Amendment Bill 2026. Minister, move the motion. Chairman, sir. On behalf of the Chief Minister, I beg to move that the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. అధ్యక్ష, ఈ బిల్లు తెలంగాణ వస్తువులు మరియు సేవల పన్ను చట్టం 2017లోని కొన్ని హోదాల పేర్లను మార్పు చేయడానికి సంబంధించినటువంటిది నిబంధనలను సవరించడానికి మాత్రమే ఉద్దేశపడింది. ఎట్లయితే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని చెప్పడం జరిగిందో అదే ప్రకారం రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు నామెన్క్లేచర్ అందరికీ ఒకే పేరుతో ఉండడం వల్ల కొద్దిగా ఫెసిలిటీ కమిషన్ ఉంటుంది కింద ఆ ఉద్దేశంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిస్సా రాష్ట్రాలు ఇప్పటికే వాళ్ళు ఆ యొక్క నామెన్క్లేచర్ మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా కమిషనర్ అనేటువంటి హోదాను చీఫ్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్గా మార్చాలని ప్రతిపాదించబడింది. అట్లాగే అడిషనల్ కమిషనర్ గ్రేడ్ 2 అనే హోదాను కమిషనర్ స్టేట్ ట్యాక్స్గా మార్చాలని ప్రతిపాదించబడింది. ఈ ప్రతిపాదిత సవరణల పరిపాలన స్వభావం కలిగినవి. వీటి ప్రధాన ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాలతో సమానం ఉండకూడదు తప్ప ఇది రాష్ట్రానికి ఇన్కమ్కో ఎక్స్పెండిచర్కో ఆదాయానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇట్స్ సింపుల్ ఫర్ టు మేక్ ఇట్ ఏ యూనిఫామ్ నేమ్ త్రూఅవుట్ ది కంట్రీ. థ్యాంక్ యూ అధ్యక్ష. డిస్కషన్ అద్దంకి దయాకర్ గారు, దీంట్లో ఏముంది డిస్కషన్ చేయడానికి? ఏం లేదు అసలు వాస్తవంగా. అధ్యక్ష, నేమ్స్ చేంజ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. దానికి డిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయినప్పుడు కూడా అధ్యక్ష, ప్రొడక్టివ్ స్టేట్కు కన్జ్యూమింగ్ స్టేట్కు జిఎస్టీ గురించి నేను ఎందుకంటే పెద్దల ద్వారా ఈ సభ ద్వారా కూడా పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రొడక్టివ్ స్టేట్స్ అయిన తెలంగాణ లాంటి ఈ స్టేట్స్కు జిఎస్టీకి సంబంధించిన ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఇస్తున్న వాటికంటే కూడా ఈ రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ఒకసారి ఆలోచించి ఈ జిఎస్టీని గతంలో కాంగ్రెస్ పార్టీనే ఆలోచించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రపోజల్ చేసింది జిఎస్టీ. అయితే అప్పుడు హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో జిఎస్టీ ఏర్పాటు ఉండే. కానీ ఈ మధ్యన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీని పెయిన్ఫుల్గా తయారు చేసింది. ఒక రకంగా ఔరంగజేబు నాటి కాలంలో ఏ విధంగా ట్యాక్సులు కలెక్ట్ చేసేదో అట్లా కేంద్ర ప్రభుత్వం వచ్చినాక అట్లా అయింది అధ్యక్ష. పేర్లు మార్పు వల్ల పరిపాలనకు మనకు కూడా ఒక డిజిగ్నేషన్ అన్ని రాష్ట్రాల ద్వారా గుజరాత్, మహారాష్ట్ర మాదిరిగా మార్చుకోవచ్చు. కానీ జిఎస్టీ యొక్క రెవెన్యూ కూడా మన స్టేట్కు రావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఆలోచించి ఎక్కువ ప్రొడక్టివ్ స్టేట్కి వచ్చేటట్టుగా ఒక ప్రయత్నం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అంజిరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. దీంట్లో అద్దంకి దయాకర్ ఇప్పటిదాకా చెప్పిన దాన్ని ఇప్పుడు
పోయిన సంవత్సరం కూడా అన్ని ట్యాక్సులు తగ్గించేసి బీద ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొచ్చిన వాస్తవమే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధానంలో దాంట్లో 2 రకాలుగా మీరు చూస్తూ ఉన్నారు. స్టేట్ అండ్ సెంట్రల్ సిజిఎస్సి ఎస్జిఎస్సి చేశారు. గతంలో సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఎంత కుంభకోణం అయిందో నిజామాబాద్లో మీరు చూసారు. ఇది అయిన తర్వాత ఎక్కడ కుంభకోణం లేకుండా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా స్టీల్ సిమెంట్ అన్ని రేట్లు తగ్గించి నిత్యావసర తగ్గించిన వాస్తవం. అదేవిధంగా మొన్న అది ఎక్సైజ్ డ్యూటీ కూడా తగ్గించి డీజిల్ మీద పెట్రోల్ మీద ఏదైతే ఉందో 10% ఉన్నది 0 వరకు చేసి 10% తగ్గింది. పెట్రోల్ మీద 13% ఉన్నది. బిల్లుకు అది సంబంధం లేదు చేయడం జరిగింది. వ్యాట్ కూడా తగ్గిస్తే కూడా మాట్లాడడం జరిగింది. ఈ బిల్లు మేము మద్దతు తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీ రాష్ట్ర ఆదాయాలు పెంచే కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు సభ్యులు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఎందుకంటే ఇది చాలా సమాచారం ఉంది. అంటే యాక్చువల్లీ బిల్లుకు సంబంధించిన అంశం వారు ప్రస్తావించుకొని నేను చెప్తాను అధ్యక్ష. బేసిక్గా మంచి విధానం అయినప్పుడు అన్ని రాష్ట్రాలకు మంచిగా ఉండాలి. అది లేదు, అది జరగలే. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలు రెవెన్యూ పరంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రెవెన్యూ 1000 కోట్ల ఫిగర్ కూడా చెప్తాను అధ్యక్ష. సపోజ్ మన రాష్ట్రానికి సంబంధించి గడచిన 2018-19 నుంచి 2024-25 వరకు 4,60,653 కోట్లు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మళ్ళీ కేంద్రం ఎంత ఇచ్చింది అధ్యక్ష? 1,36,174. అంటే నాట్ ఈవెన్ 1/3, 33% కూడా లేదు. అట్లాగే తమిళనాడు, అది కూడా నాన్ బీజేపీ రాష్ట్రం, 9,84,627 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2,56,000 కోట్లు. అంటే ఇట్ ఈస్ అరౌండ్ 25% సబ్జెక్ట్ టు స్మాల్ వేరియేషన్. అట్లాగే కర్ణాటక, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ 16,17,053 కోట్లు కాంట్రిబ్యూట్ చేసింది. సో డివల్యూషన్లో కర్ణాటక వచ్చింది ఎంత? 2,44,000. ఎంత పర్సెంట్ అవుతుంది? లెస్ దాన్ 20%. అట్లాగే బీహార్ కాంట్రిబ్యూట్ చేసింది 93,000 కోట్లు. బీహార్కి ఇచ్చింది ఎంత? 6,25,000 కోట్లు. యూపీ, అది కూడా యూపీ 11 లక్షల యూపీ కాంట్రిబ్యూషన్ 5,73,000 కోట్లు. సో యూపీకి వచ్చింది 11,22,000 కోట్లు. అంటే యూపీకైనా, రాజస్థాన్కైనా, మధ్యప్రదేశ్కైనా, బీహార్ అయినా అబ్నార్మల్ ఈ నాన్ బీజేపీ స్టేట్స్కు లోయెస్ట్. సో చట్టాలు తేవడం ఒక పద్ధతి, తేవాలి అవసరం. దేనికి ఉపయోగపడాలా? రాష్ట్రాలంటేనే కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ సవతి తల్లి ప్రేమ లెక్క ఒక రాష్ట్రానికి ఒక రకంగా చేస్తే దీనివల్ల ఓవరాల్ నేషన్కు ఐ డోంట్ నో, అంటే సబ్జెక్ట్ ఓవరాల్ నేషన్కి ఇట్ మే బీ యూజ్ఫుల్. బట్ ఇన్ కమ్స్ టు స్టేట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా దీని ద్వారా చాలా నష్టం జరిగింది. సరే, అందుకని ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఈ అంశాలతో సంబంధం లేదు, కేవలం నామెన్క్లేచర్ చేంజ్ మాత్రమే. కాబట్టి మరొకసారి ఈ యొక్క గౌరవ చైర్మన్ గారిని, చైర్మన్ సార్, I beg to move that the bill be passed. The question is that the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and will be considered. I shall now put to the classes to vote.
There are no amendments to classes 2 to 5, class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the classes 2 to 4, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Classes 2 to 5, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Honorable Minister to move the motion for the passing of the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. ఈరోజు రెండు వాయిదా తీర్మానాలు వచ్చినాయి. శ్రీ మధుసూనాచార్య సిరికొండ గారు మరియు ఇతరులు రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాల మీద సభా సంఘం వేయాలని లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడైనది. The House is adjourned for tea break.